వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెలకు మారు మీడియా ముందుకు వచ్చి నెల రోజులకు సరిపడా ట్రోలింగ్ కంటెంట్ ఇచ్చిపోతుంటారు. సుదీర్ఘమైన ప్రెస్ మీట్లలో రాసిచ్చిన స్క్రిప్టులతో పాటు తన సొంత పైత్యాన్ని రంగరించి నవ్వులు పాలవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తన సైకో మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటారు. లేనివి జరగనివి ఊహించుకుంటూ, అంటే ఎలా అంటే తనకు 11 సీట్లు వచ్చిన 111 సీట్లు వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తూ భ్రాంతిలో బతుకుతుంటాడు. ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్ కూడా అలాంటిదే. యథావిధిగా రాజధాని అమరావతి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద విషం కక్కాడు. తన అక్కసంతా తీర్చుకున్నాడు. చంద్రబాబు అమరావతి పేరుతో భారీ స్కామ్కి పాల్పడుతున్నాడని పాత ఆరోపణలనే మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి చెప్పాడు. అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారని పాడిందే పాట మళ్ళీ పాడాడు. అమరావతిలో ఇప్పటికే 1200 కోట్లతో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలు ఉన్నాయి. మళ్ళీ ఎందుకు కొత్తగా నిర్మాణాలు చేస్తున్నారని ప్రశ్నించాడు. అవినీతి కోసమే ఆ నిర్మాణాలు చేస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. నిజంగానే అమరావతిలో ఉన్నాయి. మరి అమరావతిలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి రాజధానిని ఎందుకు మార్చాడు? 3 రాజధానుల పేరు ఎందుకు చెప్పాడు? 3 రాజధానులను ఎందుకు చెప్పాడు? జాతీయ రహదారుల నిర్మాణాలకి కిలోమీటర్కి 24 కోట్లు అవుతున్నాయి, అమరావతిలో కిలోమీటర్కి 53 కోట్లు అవుతుందని ఆయన ఆరోపించారు. జాతీయ రహదారులకున్న అధునాతన నగరంలో వేస్తున్న రహదారులకి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా దురదృష్టకరం. అమరావతి రహదారులకున్న జాతీయ రహదారులకి తేడా ఉంటుంది. అమరావతిలో రహదారులకు 2 వైపులా టెలికాం, విద్యుత్ కేబుళ్ల కోసం అండర్ గ్రౌండ్ డక్ట్స్ నిర్మిస్తున్నారు. వాటి పక్కనే డ్రైనేజ్ పైప్ లైన్స్ కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్స్, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్స్ ఉంటాయి. జాతీయ రహదారులకు ఇలాంటివేం అవసరం లేదు. ఇవన్నీ తెలియకుండా గుడ్డగాల్చి నెత్తినేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు. రాజధాని నగర నిర్మాణానికి ఇంత ఖర్చు ఎందుకు? మావిగన్ ప్రతిపాదన అద్భుతం అని తనకు తానే భుజాలు తరుచుకుంటున్నాడు. పైగా జనమందరూ కూడా మావిగన్ ప్రతిపాదనను మెచ్చుకుంటున్నారు. అందరికీ ఆ ప్రతిపాదన నచ్చిందని చెప్తున్నాడు. అతను ఊహాలోకంలో ఉన్నట్టు దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన చేసిన వెంటనే లాఫింగ్ స్టాక్ అయ్యాడు అతను. 2 రాష్ట్రాల ప్రజలు ఇతను జోకర్లాగా చూశారు. మావిగన్ అంటే మానసిక వికలాంగుడని కామెంట్లు చేశాడు. వైసీపీ నేతలు కూడా మావాడు తగలబెట్టేశాడు, దీనికంటే 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్తే ఎంతో కొంత మైలేజ్ వచ్చేదని అంతర్గత సంభాషణలో వాపోయారు. కానీ పైనుంచి మావిగన్కు మద్దతుగా మాట్లాడాలని నాయకుల మీద ఒత్తిడి చేశారు. సాక్షి మీడియాతో మావిగన్ ఎంత బాగుంటుందో అని కథనాలు రాయించారు. అద్దె మైకులతో మాట్లాడించారు, వీడియోలు చేయించారు. అంటే మావిగన్ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి మనసులో నుంచి వచ్చింది కాబట్టి దాన్ని బలవంతంగా జనంలో రుద్దాలి జనం మీద అన్నట్టు. ఏపీ ప్రజలందరూ కూడా మావిగన్కు మద్దతు తెలుపుతున్నారని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి భ్రాంతిలో బతుకుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు నాయుడుకి బీపీ పెరుగుతుందంట. చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నప్పుడు ఎవరైనా గబాలన మావిగన్ అని అరిస్తే గుండెకి చనిపోతా. చనిపోకపోతే ఆశ్చర్యపోవాలి, అదృష్టం అంట. మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే, వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలుగుతారు. చూశారుగా, ఇతను గతంలో కూడా చాలాసార్లు చంద్రబాబు నాయుడు చావు గురించి మాట్లాడాడు. ఎన్ని రోజులు బతుకుతావని, నడు రోడ్డు మీద కాల్చి చంపాలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఇతని మాటలను బట్టే ఇతని పార్టీ సైకోలు కూడా ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. చిన్న సైకోలు ఉంటారుగా, పెద్ద సైకో ఇతనైతే వాళ్ళు పిల్ల సైకోలు, వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తి, ఆరోగ్యంగా ఉండే మనిషి ఇంకో మనిషి చావును కోరుకోడు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడో కూడా బహిరంగంగా ఇంకో మనిషి చావు గురించి పదే పదే మాట్లాడు. ఇలా మాట్లాడటం ద్వారా ఇతను ఉన్మాది, విపరీత మనస్కుడని అర్థమవుతా ఉంది. ఇలాంటి వాడి చేతిలో రాష్ట్రాన్ని పెడితే వినాశనమే తప్ప వికాసం ఉండదు. ఒకవైపు చంద్రబాబు నాయుడు అందరూ గర్వపడే రాజధాని నిర్మిస్తూ ఉంటే,
చంద్రబాబు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశాడు అని ఆవేదన వ్యక్తం చేసి విదూషకుడి పాత్ర కూడా పోషించాడు. విదూషకుడు అని ఎందుకు అంటున్నా అంటే ఇదే ప్రెస్ మీట్లో అతను రాజధాని నిర్మాణంలో చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించాడు. మళ్ళీ వెంటనే రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రం చేశాడని కూడా ఆరోపిస్తున్నాడు. అందుకే ఇతను విదూషకుడు అనాలి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హత్య రాజకీయాల గురించి, డ్రగ్స్ గురించి, గంజాయి గురించి, కల్తీ మందు గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం. రాష్ట్రం గంజాయికి, డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడు. అసలు వీటికి బీజం వేసిందే జగన్మోహన్ రెడ్డి హయాంలో కదా. ఏజెన్సీలో, విశాఖ ఏజెన్సీలో, మన్యంలో పెద్ద ఎత్తున గంజాయి సాగు జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. గంజాయి సాగు చేయించింది వైసీపీ నేతలే అన్న ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. ఆనాడు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏజెన్సీలో పెద్ద ఎత్తున డ్రైవ్ చేసి గంజాయి తోటలన్నింటినీ ధ్వంసం చేయిస్తే వెంటనే అతను డీజీపీ పోస్టులోంచి తొలగించింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు తొలగించారు? గంజాయి తోటలు ధ్వంసం చేసిన వెంటనే ఎందుకు తొలగించారంటే కారణం ఏంటి? ఆ పెంపకంలో, గంజాయి తోటల పెంపకంలో వీళ్ళ పాత్ర ఉందని అర్థం. ఆంధ్రప్రదేశ్ నుంచి తమ రాష్ట్రాల్లో గంజాయి వస్తుందని చెప్పి పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల పోలీస్ అధికారులే అప్పట్లో చెప్పారు. తెలంగాణ అధికారి అయితే ఐపీఎస్ అధికారి మీడియాకే చెప్పాడు, ఆంధ్ర నుంచి తెగ వస్తుంది, కంట్రోల్ చేయలేకపోతున్నాం అని. అంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మీద ఉక్కుపాదం పెట్టాక ఇతను గంజాయి వాడకం గురించి మాట్లాడతాడు. ఇక కల్తీ మద్యం గురించి జగన్మోహన్ రెడ్డే చెప్పాలి. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కేంద్ర పెద్దల ఆశీస్సుల కారణంగా ఈ కేసు జగన్ దాకా పోలేదు, కానీ లేదంటే ఈ కల్తీ మద్యం కేసులో ఇతను కూడా బుక్ అయి ఉండేవాడు. బుక్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతాడు. చిన్న చేపలతో పాటు పెద్ద చేపను కూడా వేసేసి ఉంటే మందు గురించి మాట్లాడే సీన్ ఉండేది కాదు. ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే చంద్రబాబు హత్య రాజకీయాలంట. చంద్రబాబు హయాంలోనే వంగవీటి రంగా హత్య జరిగిందంట. వాస్తవానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు, అధికారంలో తెలుగుదేశం ఉంది, కానీ ఆయన తెలుగుదేశంలో ఎమ్మెల్యే కూడా కాదు. దీని గురించి ఇప్పటికి కొన్ని పదుల సార్లు చెప్పుకొని ఉంటాం, మాట్లాడి ఉంటాం. ఆ రోజున చంద్రబాబు కనీసం ఎమ్మెల్యే కూడా కాదని, తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా మాత్రమే ఉన్నాడని. వంగవీటి రంగాకి, దేవినేని నెహ్రూకి విజయవాడలో ఉన్న ఆధిపత్య పోరులో భాగంగా రంగా హత్య జరిగింది. రంగా హత్యకు ముందు నెహ్రూ సోదరులు గాంధీ, మురళి హత్యలకు ప్రతీకారంగా రంగా హత్య జరిగింది. జగన్మోహన్ రెడ్డికి రంగా మీద అంత ప్రేమ ఉంటే రంగా హత్యలో కీలక పాత్ర వహించిన దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ని నీ పార్టీలో ఎందుకు పెట్టుకున్నావు? రంగా కుమారుడిని ఎందుకు బయటకు పంపించావు? ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడంలో ఇతను పిహెచ్డి చేశాడు. నేను మంచోడిని కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపిన వాళ్ళు ఇంకా ప్రశాంతంగా బతుకుతున్నారని జగన్మోహన్ రెడ్డి చాలా సాధు బొంగోళ్ళలాగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి మంచితనం గురించి కడప జిల్లా మొత్తం తెలుసు. పులివెందుల సందుల్లో, పంజాగుట్ట, బంజారా హిల్స్ రోడ్ల మీద కూడా చాలామందికి తెలుసు. మీసాలు రాకముందే పోలీస్ స్టేషన్ల మీదకి దుమ్మెలకు వెళ్ళిన సంగతి తెలుసు అందరికీ. మా నాన్న మరణం మీద ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి, మా కుటుంబంలో ముగ్గురివి అసహజ మరణాలే, ముగ్గురు హత్యలకు గురయ్యారన్నట్టు చెప్పాడు ఆయన. మరి రాజశేఖర రెడ్డి మరణం మీద ఇప్పటికీ సందేహాలుంటే విచారణ చేయించవచ్చు కదా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, బీజేపీతో అంటగాగాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో 5 ఏళ్ళు. మరి రాష్ట్ర సంస్థలతోనో లేకపోతే కేంద్ర సంస్థలతోనో విచారణ చేయించకుండా ఇప్పుడు దొంగేడుపులు ఎందుకు? జనం ఈ ప్రశ్న అడగరా, నువ్వేం బీకావు, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావని? పైగా అప్పుడు రిలయన్స్ వాళ్లే తన తండ్రిని చంపించారని చెప్పి రిలయన్స్ మార్ట్ల మీద దాడులు చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ స్టోర్ల మీద దాడులు జరిగినాయి ఆ రోజున. మరి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి అదే రిలయన్స్ సంస్థ ప్రతినిధిని రాజ్యసభకు పంపించాడు. ఎవరిని మభ్యపెట్టడానికి ఆరోపణలు చేశాడు, ఎవరిని మభ్యపెట్టడానికి దొంగేడుపులు. ఇప్పుడు మా బాబాయిని చంపినోడు బయట తిరుగుతున్నాడని కూడా మాట్లాడాడు. నిజమే, బయట తిరుగుతున్నాడు. అక్కడే కాదు, కుట్ర చేసిన వాళ్ళు కూడా బయట తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బాబాయ్ హత్య కేసులో న్యాయం చేయాలి అని, సిబిఐ విచారణ చేయించాలని, నిందితులను పట్టుకోవాలని చెల్లెమ్మ సునీత వస్తే ఏం మాట్లాడావు, నువ్వు మర్చిపోయావేమో, కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. సునీత ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు, షర్మిల చెప్పిన విషయాలు ప్రజలందరికీ గుర్తున్నాయి. ఇప్పుడేదో విక్టిమ్ కార్డ్ ప్లే చేద్దాం అనుకుంటే మొహాన్ని ఉమ్మేస్తారు. జగన్మోహన్ రెడ్డి నెలకోసారి రావటం, ఇలాంటి ఆరోపణలు, హెచ్చరికలు చేస్తూ తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నారేమో అనిపిస్తూ ఉంది. ఇతను ఇలాగే ఉంటే చాలు, చంద్రబాబు నాయుడు నెత్తిని తడిగుడ్డ వేసుకుని ఇంట్లో కూర్చున్నా కూడా 2029లో మళ్ళీ గెలుస్తాడు. Like, share and subscribe to Rajaniti channel.